హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్స్ సింధు. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీకు మా డాడీది వెహికల్ చూపిస్తాను అనమాట. అందరు నన్నే చూస్తున్నారు, కొంచెం సిగ్గైతుంది. బట్ స్టిల్ మనం వీడియో తీయాలి కాబట్టి తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం రోడ్ మీదకి వెళ్ళి మా డాడీది త్రీ వీల్స్ వెహికల్ అంటారు కదా, అది చూపిస్తాం అనమాట. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఓకే? అందరు నన్ను చూస్తున్నారు, చాలా సిగ్గైతుంది. సరే రోడ్ మీదకి వెళ్ళి మళ్ళీ నేను వీడియో ఆన్ చేస్తాను, ఓకే? సో గైస్, మీకైతే నేను మా నాన్నది 3 వీలర్ వెహికల్ చూపిస్తా అన్నాను కదా. సో అదైతే ఇప్పుడు చూపిస్తాను అనమాట. అందరూ తప్పుగా అపార్థం చేసుకోకండి. ఏంటి మా ఇన్స్టాగ్రామ్ లో అంత వీడియోస్ చేస్తుంది, వీళ్ళ నాన్న ఏంటి ఇట్లా ఉన్నాడని చెప్పి. మా నాన్న ఎంత వద్దన్నా ఎంత చెప్పినా అసలు మాటకునే విన్నాడు. అదే నడుపుతా, నేను అదే చేస్తా అంటాడు. నేను నా ఇంటి దగ్గర వచ్చి ఉండిపోనా అన్న కూడా ఉండడు. నేను అదే నడుపుతా అంటాడు. ఇలా చూడండి, వీడియోలో కనిపించాలని చెప్పి. వీళ్ళందరూ మా బస్సులో ఉంటారన్నమాట. వాళ్ళందరికి ఎక్సైటెడ్ గా ఉంది వీడియో తీస్తుంటే. సో ఇప్పుడు నేను మా నాన్న వెహికల్ చూపిస్తాను. ఇది మా నాన్న వెహికల్. నా సూర్యుడివి నా చంద్రుడి. ఇగో దీనే నడుపుతాం మేము కొద్దిసేపు అయినాక. సో మా బస్తీలో అందగత్తె ఎవరంటే ఈమెనే అంటారు. సో ఇదన్నమాట మా మస్సిలో మోడల్ గాడి ఈడే. సో ఇదన్నమాట మా నాన్న వెహికల్. ఏంటి నవ్వొస్తున్నట్టుంది మీకు అందరికి, బట్ మా నాన్నకి ఇదంటేనే ఎక్కువ ఇష్టం. దీన్నే తోలుతాడు రోజు. అండ్ నేను మా నాన్నకి ఎంత చెప్పినా మాటినాడు గాయస్. నేను అదే తోలుదా అంటాడు, ఎంత చెప్పినా మాటినాడు. మా దగ్గర ఉండిపోయి నాన్న నేను నా దగ్గర రూమ్ తీసుకెళ్తా కూడా ఉండడు, నేను ఇదే తోలుతా అని అంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇంకా మనం చెప్పి వేస్టే. డేకి మంచిగానే చేస్తాడు గాయస్, ఒక 1000-1500 చేస్తాడు. కానీ తాగనికేనే మొత్తం ఖర్చు అయిపోతాయి. ఆయనకు తాగనిక తిననికనే సరిపోతుంది, ఆయనకే సరిపోతుంది అది మొత్తం. మాకు అసలు 1 రూపాయి కూడా ఇవ్వడు ఆయన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. టుడే తీసుకుంటాడు, ఆయన చేస్తాడు. ఇప్పుడు దాకా వీడియో తీద్దాం నాయన రారా బాబు అంటే వద్దు అని చెప్పి సిగ్గుపడి రాలేదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిప్పలే. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే మా నాయన. సో చూసిరు కదా, ఇదన్నమాట మా నాన్నది. తోలు చూపిస్తా, వస్తుందా నీకు? ఇక ఈయన తోలుతాడంట. ఒక్క నిమిషం ఆగరా. సో గైస్, ఇదైతే మా నాన్న బండి. ఏంటి లాస్ట్ లో వాయిస్ ఓవర్ చేస్తుంది అనుకుంటున్నారా? వెనకాల ఉన్నాడు కదా ఒక అబ్బాయి, ఆయన మా తమ్ముడు. ఆయనదే ఈ ఫోన్. రికార్డింగ్ సేవ్ చేయకుండా డిలీట్ చేస్తాడు. దాని వల్ల నేను ఏం మాట్లాడుతున్నానో రికార్డ్ అవ్వట్లేదు. సో అక్కడ నేనేం చెప్తున్నానంటే, చిన్నప్పుడు మా నాన్న నన్ను అట్లనే కూర్చోబెట్టుకొని తీసుకెళ్లేటోడు అనమాట స్కూల్ కి. చాలా హ్యాపీగా అనిపిస్తుండే అప్పుడు. నువ్వే కదా సితారా నా కలకి 10 రూపీస్ ఇచ్చి ఏదైనా కొనుక్కో అని చెప్పి, దాని తర్వాత ఆ రిక్షాలో కూర్చోబెట్టుకొని నన్నైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటోడు అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కూడా అసలు ఒకసారి కూడా ట్రై చేయలేదు అనమాట. అండ్ మా నాన్న ట్రై కూడా చేయని లాక్ తీసి పెట్టాడు కాబట్టి నేను ఒకసారి ట్రయల్ వేద్దామని అయితే ఎక్కాను. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా అది తొక్కడం చాలా కష్టం. బట్ మా డాడీ ఎంత కష్టపడినా వేస్టే. మస్తు కష్టపడతాడు, చాలా కష్టపడతాడు. మొత్తం తాగనికనే ఖర్చు పెట్టేస్తాడు. సరే గైస్, మీకైతే ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాను. సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం. బాయ్.